ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త చెరువు మండలం మీర్జాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరద బాధితుల సహాయార్థం ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. నిర్మాణ పనులు అధికారులు నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఇవాళ ప్రచారానికి వచ్చాము ఊరికి, తర్వాత ఇదే రావడం. మీ అందరి సమక్షంలో ఇవాళ ఈ 100 రోజు ప్రోగ్రాం చేసుకుంటున్నామంటే చాలా గొప్పగా ఉంది. అందులో భాగంగా మీకు ఈ 100 రోజులు ఏం జరిగాయి అనేది కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఎంత అప్పుల పాలైపోయిందో మనకు తెలుసు. మన రాష్ట్రం ఇప్పుడున్న అప్పులు ఉన్న భారం ప్రతి ఒక్క కుటుంబం మీద మనం కడితే, అంటే ఒక్కొక్క కుటుంబం 5 లక్షల రూపాయలు కడితే తప్ప మన రాష్ట్రానికి ఉన్న అప్పు ఏ రకంగానూ తీరదు. అంటే దానికి మళ్ళీ వడ్డీ సెపరేట్, అది అసలు లెక్కలోకి వేసుకోలేదు. అంత అప్పుల పాలై ఉంది మన రాష్ట్రం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కి ముందుగా ప్రచారం టైంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెన్షన్ పెంచుతారు, 3,000 నుంచి 4,000 చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు చాలా మందికి డౌటే వచ్చింది, ఎలా చేస్తారు? గత 5 సంవత్సరాల్లో కూడా అదే చెప్పారు, 2,000 నుంచి 3,000 చేస్తారు. కానీ 5 ఏళ్ళు పట్టించారు, 2,250 చొప్పున పెంచుకుంటూ వచ్చారు ప్రతి సంవత్సరం. ఎలా చేస్తారు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట తప్పుకోకుండా రాగానే మొదటి సంతకం అర్యాలతో సహా మొదటి నెల 7,000 ఇవ్వడం కానివ్వండి, తర్వాత 2 నెలలు కూడా గడిచిపోయి 3,000 నుంచి 4,000 పెన్షన్ తూచా తప్పకుండా ఇస్తున్నారు. అది 1వ తారీఖు, పోయిన నెల 1వ తారీఖు ఆదివారం వచ్చిందని 31వ తారీఖు ఇవ్వడం జరిగింది. ఇందులోనే మనకి తెలుస్తుంది ఆయనకు ప్రజలకి పట్ల ఎంత నమ్మకం, ఆయనకి ఎంత ఇష్టం ఉంది, ఆయన ప్రజల కోసం ఎంత తప్పిస్తున్నారు, ఎంత చేయాలనుకుంటున్నారు, ఆయనకి బాధ్యత ఎంత ఉంది అనేది అందులోనే అర్థమవుతుంది. 164 సీట్లు వచ్చాయి ఈసారి మన టీడీపీ ప్రభుత్వానికి. దీంతో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వల్ల మనకి సెంటర్ లో కూడా మంచి ఒక గౌరవం పెరిగిందనే చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలు ఇందాక నేను చెప్పినట్టు మనకు చెప్పుకోవడానికి ఒక రాజధాని లేకపోయింది. కానీ సెంటర్ ద్వారా ఈసారి మన అమరావతి రీస్టార్ట్ చేసి మళ్ళీ మనకి ఒక మంచి క్యాపిటల్ ఏర్పాటు చేసుకోవడానికి మనకు సెంటర్ నుంచి శాంక్షన్ అయింది అమౌంట్ 15,000 కోట్ల రూపాయలు. అసలు గత 5 సంవత్సరాల్లో ఒక్క బిల్డింగ్ కాదు కదా, కూల్చిండేదే ఉంది తప్ప ఒక్క కట్టిండేది లేదు మనకి క్యాపిటల్, స్టేట్ క్యాపిటల్ కి చెప్పుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లో సెంటర్ నుంచి ఇంత హెల్ప్ రావడం అంటే మనం అందరం చేసిండే మంచి పని అనే చెప్పాలి. టీడీపీ ప్రభుత్వాన్ని ఇంత మ్యాండేట్ తో గెలిపించడం, ఉమ్మడి ప్రభుత్వాన్ని, ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం చాలా మంచిదైంది. ఇంకా ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాదాపు 12,500 కోట్ల రూపాయలు సెంటర్ నుంచి దీనికి శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే కర్నూలులో కూడా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ రాబోతుంది. దానికి సెంటర్ నుంచి శాంక్షన్ అయిన అమౌంట్ 25,000 కోట్ల రూపాయలు. ఇంకా మీరు చూసుంటారు, మన గ్రామాల్లో చాలా వరకు గత 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేసిండేది లేదు, ఒక స్ట్రీట్ లైట్ వేసిండేది లేదు, కనీసం గుంతలకు మట్టి వేసిండేది కూడా లేదు. ఇందాక అక్క కూడా చెప్పారు, ఎలాంటి ఒక అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ కూడా జరగలేదు అనేది. ఈ 100 రోజుల్లో ఇంత అప్పుల పాలైన టైంలో కూడా దాదాపు 14,452 కోట్ల రూపాయలు ఈసారి పంచాయతీలకు శాంక్షన్ చేయడం జరిగింది. కొత్త చెరువు మండలానికి శాంక్షన్ అయ్యే అమౌంట్లు అన్ని మండలాల కంటే ఎక్కువ 3,29,00,000 రూపాయలు మీకోసం శాంక్షన్ చేసి ఇవాళే కలెక్టర్ గారి దగ్గర శాంక్షన్ చేసి జరగడం జరిగింది సీసీ రోడ్లకి. అందులో భాగంగా మొదటి సీసీ రోడ్డు, 2 సీసీ రోడ్లు శాంక్షన్ చేశారు మీర్జాపురం ఊరికి. ఫస్ట్ది జయశంకర్ రెడ్డి హౌస్ నుంచి
హౌసింగ్ లేఅవుట్ దాకా 152 మీటర్లు 6.6 లక్షల రూపాయలకి ఒక సీసీ రోడ్ ఇవాళే టెంకాయ పెడతాం దానికి. రెండో సీసీ రోడ్ వచ్చి ఎస్సీ కాలనీ నుంచి ఎస్టీ కాలనీ మీర్జాపురం దాకా, అది కూడా 152 మీటర్లు 6.6 లక్షల రూపాయలు. మీ ఊరికి మాత్రమే 13.2 లక్షల రూపాయలు ఇవాళ టెంకాయ కొట్టి ప్రారంభం చేస్తాం. ఇదే 100 రోజుల్లో కార్యక్రమాల్లో మీ ఊరికి జరిగే ఒక మంచి రోడ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ వచ్చి ఇది అనౌన్స్ చేయాలనే అవకాశం నాకు దొరికింది. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.